కాదమ్మా, చదువుకోవాలి కదా, ఈ వయసు చదువుకునే వయసు కదా, చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా. నువ్వు చదువుకుంటారా బాగా? ఏం చదువుతున్నావు? మూడో క్లాస్. మొన్న డబ్బులు వచ్చిందా నీకు? ఎంత వచ్చింది? 13,000 వచ్చిందా? నీ వల్ల మీ అమ్మకు ఆదాయం. అవునా? ఇప్పుడు ఏంటమ్మా, 3 పిల్లలు ఉన్నారు, మీరు స్కూల్ పోలేదు. లేదు సార్, మాకు అవును సార్, మాకు ఇక్కడ ఏటి లేదండి. మీరు సహకరిస్తే ఒక ఇల్లు కట్టేసి కొంచెం మాకు బతకడానికి ఏదైనా సహకారం చేయండి సార్. షాపు చిన్నది పెట్టిస్తే, అంటే మాకు ఇక్కడ ఏటి లేవండి. అదేమ్మా, నేను ఒక ఇల్లు కట్టేయమంటాను, మంచి ఇల్లు. మంచి ఇల్లు ఒకటి, చిన్న షాప్ లాంటిది ఒకటి కట్టేసి, అంటే కిరాణా షాప్ పెట్టిస్తాను. వీడు కూడా స్కూల్కి పంపేయండి, మీరు పంపిస్తాం. చదువుకుంటాడు. చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకోవాలా. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒకవేళ బయట పోలేకపోతే ఇక్కడే ఉంటావు, హాస్టల్లో పాడేరులో వచ్చి చూసుకొని పోతూ ఉంటావు శనివారం ఆదివారం అట్లా. అంటే మీ అమ్మ వస్తుంది దగ్గరికి, వెళ్తావా? నమ్మకమేనా? చదువుతావా? చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని నువ్వు మాత్రం చదువుకోకపోతే నువ్వు మళ్ళా మీ నాన్న మరిగిన ఉండాలి. చదువుకో బాగా, నమ్మకమేనా? వెళ్ళు. ఎన్నో తరగతిలో చదువుకున్నావు? 8th. ఇప్పుడు వెళ్ళు, హాస్టల్లో ఉండు, చదువుకో, పైకి వస్తావు. సరేనా? ఆ అబ్బాయి పేరు కూడా ఎన్యూమరేట్ చేయండి. ఎన్యూమరేట్ చేసి ఆవిడ కూడా, అతనికి కూడా డబ్బులు ఇచ్చి తల్లికి వందనం స్టార్ట్ చేయండి, స్కూల్లో పెట్టండి. రామ్, ఉండండి, లేమ్మా. కొర్ర బియ్యంతో చేశారమ్మా? చేసాము. ఏంట్రా? ఏంట్రా? తింటావా? తినవా? నీకు లేదు, సరేనా? ఓకే చెప్పడంలా. చూడడం, నేను చెప్పానమ్మా, మీటింగ్ చేస్తాం, నీకు ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. ఎక్కడ? పాడేరులో పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం. పాడేరులో పెట్టించండి. అయితే ఇక్కడ అయితే మాకు కిరాణా షాపులో పాడేరు ఎంత డిస్టెన్స్ అమ్మ ఇక్కడికి? దూరం 5 కిలోమీటర్లు. ఓకే, అక్కడే పెట్టిస్తాం, అక్కడ అరేంజ్ చేస్తాను. ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, శుభ్రంగా కట్టుకొని ఆనందంగా. చదువుకున్నామా నువ్వు? 8th. నువ్వా? 10వ తరగతి చదువుకున్నా. ఓకే, కొంచెం అన్ని విధాలా యాక్టివ్గా ఉంటారా? మొత్తం నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తావు? కూలి పనికి వెళ్తామండి మేము. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? పొలం లేదండి, మెట్టు భూమి. కాఫీ తోట ఉంది. 3 ఏళ్ళ 4 ఏళ్ళ కాఫీ వచ్చేది? 3 ఏళ్ళకి వస్తుంది. నేను కాఫీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే అప్పట్లో, మీకు ఆదాయం పెరగాలని. చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వచ్చినందుకు మాకు చాలా సంతోషమా. ఓకేరా, వెళ్తావు కదా రేపు స్కూల్కి? నమ్మకమేనా? మళ్ళా నేను వదిలిపెట్టు నిన్ను. నమ్మకం సార్. ఏంట్రా, నువ్వెక్కడ దాక్కున్నావు వెనకాన? ఓకేరా, బాయ్.
ఓకే అమ్మా ఓకే నమస్కారం ఏ పిల్లలు బాయ్